అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు కూడా అదే మాట వ్రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి ఉన్నాను. ఇశ్రాయేలు జనాంగము వినాలి. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో అద్భుతమైన కార్యాలు కల్లారా చూసి ప్రత్యక్షంగా వారు వాటిని వీక్షించారు కూడా. ఆ తర్వాత వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ అరణ్య ప్రదేశంలో కూడా దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అవి కూడా వారు ప్రత్యక్షంగా అనుభవించారు కూడా. అయినా కూడా మరి 40 సంవత్సరాలు వారు దేవుని విసిగించినారు అని, దేవుని ఆయాస పెట్టారు అని, దేవుని మనస్సును నొప్పించారు అని, దేవుని వారు ఏడిపించినారు అని నేను మీకు నిన్న జ్ఞాపకం చేశాను. అయితే ఈ విషయాలు మనం ఎందుకు ధ్యానం చేసుకోవాలి? రండి చదువుదాము. కొరింథీయులకు రాసిన పత్రిక భాగంలో 11వ వచనాన్ని చదువుతాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మరొకసారి చదువుతాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుని స్తోత్రం చెబుతా. ఈ 10వ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఈ 11 వచనాల వరకు చదివితే ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి అందులో రాయబడింది. అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి వారు విసిగించినట్లుగా మనము చూస్తాం. సరే, ఇప్పుడు ఎందుకు ఇది మనం ధ్యానిస్తున్నామంటే పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నారు. యుగాంతమందున్న మనకు వినాలి. ఇప్పుడు మన కొరకు ఇవి వ్రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. అంటే అప్పటికి అర్థం ఏంటి? వారు బుద్ధి లేక పని చేశారు, అలాంటి పనులు చేశారు కనుక మీరు అలాంటి పని మీరు చేయొద్దు. కనుక మీరు ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని వారిని మీ ముందుకు పెట్టుకొని వారిలో ఉన్నటువంటి లోటుపాట్లు మనలో ఉంటే సరి చేసుకొని వారిలాగా మనం ఉండకుండగా మనము దేవుని బిడ్డలుగా, దేవుని సంతోషపెట్టే వారంగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవుని కొరకే జీవించే వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలని మనకు బుద్ధి కలగట్టడానికి ఈ మాటలు వ్రాయబడ్డాయి. జాగ్రత్త వినాలి. సరే, దేని విషయంలో మరి వారు దేవుని విసిగించినారు అనే మాటలు టక్క చెప్తాను. ఒకవేళ మీకు నోట్స్ ఉండి పెన్ను ఉంటే చదువుకునే వారు చక్కగా రాసుకోవచ్చు, లేకపోతే జాగ్రత్తగా మీరు వినండి. నేను 1 గంట సేపు మీ దగ్గర ప్రసంగం చేయడానికి 4-5 గంటలు నేను బైబిల్ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా నేను ప్రసంగం చేయాలంటే ఒక 4-5 గంటలు నేను వాక్యం దగ్గర కూర్చుంటే తప్ప నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయాలు ఇతరులకు నేను చెప్పలేను. నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో అర్థమైన దానిని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎంతసేపు అయినా కూడా 4-5 బైబిల్ పెట్టుకొని నేను స్టడీ చేసుకుంటాను. ఒకవేళ నాకు అర్థం కాకుంటే అలాగే మౌనంగా వెయిట్ చేస్తాను. కళ్ళు మూసుకొని బైబిల్ని అలా పెట్టుకొని కళ్ళు మూసుకొని వెయిట్ చేస్తా. ప్రభు నన్ను ఏం చేయమంటావు, దీని విషయంలో నన్ను ఎలా నేను ఫాలో అవ్వాలి ఈ వాక్యాలను అని అలాగే కళ్ళు మూసుకొని కాసేపు ప్రభు వైపు నా మనసు మళ్ళిస్తాను. అప్పుడు దేవుడు నా మైండ్కి కొన్ని విషయాలు తెచ్చినప్పుడు చక్కగా నేను రాసి పెట్టుకుంటాను. కనుక అలాంటి ధ్యాన మాటలే నేను ప్రజల ముందు నిలబడడానికి ఇష్టపడతాను.
కనుక ఈ సమయంలో 1 గంట సేపు ప్రసంగమైన ఎన్నో విషయాలు దేవుడు మీకు తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. మీకు ఒక మాట నేను చెప్పాలి. దేవుడు నాకు ఇచ్చిన ఒక కృప ఏంటంటే వాక్యం చెప్పడమే. దేవుడు నాకు ఇచ్చిన ఒక కృప వాక్యం చెప్పడం. ఈ వాక్యం కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే కోణాలు నా దగ్గర లేవండి. నా దగ్గర ఉండేది ఒకే ఒకటంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా పాపం నుండి విడుదల పొంది పరిశుద్ధపరచబడి ప్రభు బిడ్డలుగా పరలోకం చేరాలని నా కోరు. లేకుంటే నువ్వు ఎట్లా ఉన్నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఎట్లా ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎట్లా ఉన్నా నిన్ను మేలు చేస్తాడు అనేటి ప్రసంగాలు నా దగ్గర లేవు. అవి నాకేలేదు కూడా. దేవుడు ఏదైనా నాకు ఇచ్చిన ఒకే కృప ఏంటంటే వాక్యము ద్వారా మనిషి దర్శించబడాలి, ఆ వాక్యము ద్వారానే పరిశుద్ధపరచబడి పరలోకం చేరాలి. దేవుడు నాకు ఇచ్చిన ఒక కృప అది. దేవునికి స్తోత్రం.